రవి గారు నమస్తే సార్. సార్ వీగిన సవరణ బిల్లు అసలు ఊహించాం ఇది. అసలు మనం దీని మీద చాలా డిస్కస్ చేసుకున్నాం. ఏదోలా ఇది గట్టెక్కుతుంది, చాలా ప్లాన్గా ఉన్నారు అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇప్పుడు చూస్తే వీగిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా ఎవరు చివరికి వచ్చేసరికి స్పష్టమైపోయింది. హోంమంత్రి అమిత్ షా కూడా అప్పీల్ చేశాడు, ప్రధాని కూడా చెప్పాడు. బీఆర్ఎస్ లో వచ్చిన మార్పు మనం చూసాం కూడా. కాబట్టి ఖచ్చితంగా 3/2 మెజార్టీ రాదనేది స్పష్టం అండి. ఒకవేళ ఆ డీలింగ్ చేసి ఆ డీలిమిటేషన్ ఆ పునర్విభజన పక్కన పెట్టుంటే మహిళా బిల్లుకు ఓటేసేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగింది వేరు. తప్పకుండా ఆ ముసుగులో మహిళల ముసుగులో పునర్విభజన చేసి శాశ్వతంగా 2029 ఎన్నికలకు అనుకూలంగా చేసుకోవాలనుకున్నారు. దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది సభ. రెండోది ఇప్పుడు 271 మంది అనుకూలంగా, 78 మంది అనుకూలంగా ఓటేసి 211 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇది దేశంలో మారుతున్న బలాబలాల పరిస్థితిని చూపిస్తుంది. అలాగే మోదీ అంటే ఇంకా అప్రత్యత శక్తి, తిరుగులేదు అన్నది. ఇప్పుడు కాశ్మీర్ బిల్లు ఆమోదానికి ఇప్పటికీ తేడా మీరు చూడొచ్చు. నేను పొద్దున మీకు ఇంకా చాలా చెప్పాను. 2 గంటలు 2 రోజుల ముందు ఇస్తారండి ముసాయిదా. 100 ఏళ్ల మార్పు అనే ఒకవైపు చెప్పుకుంటూ 100 నిమిషాలనే చర్చించారా ప్రతిపక్షాలతో? 3/2 మెజార్టీ కావాలి, కానీ ఏకపక్షంగా తాము కోరుకున్నట్టుగా జనాభా లెక్కలు అక్కర్లేదు, అలాగే రాజ్యాంగ నిబంధనలు అక్కర్లేదు. అందుకనే ఇది దిగిపోవడం అన్నది చాలా స్వాగతించదగింది. ఖచ్చితంగా ఇంకో మాట, మహిళలకు 3వ వంతు కలపాలంటే ఇప్పుడున్న స్థానాల్లోనే చేయొచ్చు కదా, దాన్ని ఎవరు వ్యతిరేకించలేదా? కాబట్టి తప్పకుండా మోదీ ప్రభుత్వం యొక్క, నేను అప్పుడే కపట నాటకం అన్నాను, అందుకే ఈ కపట నాటకం వీగిపోవడం అన్నది చాలా స్వాగతించదగింది. ఇది దేశంలో ఒక విధంగా పెద్ద రాజకీయమైన ఎదురుదెబ్బ. ఇంకొకటి, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీటి ద్వారా ప్రయోజనం పొందాలని వాళ్ళు అనుకున్నారు, కానీ అది ఎదురుదెబ్బగా పరిణమించింది. సో అందుకనే ఇప్పుడు మంత్రులు కూడా ప్రతిపక్షం వర్మ చేసింది అది ఇది అన్నారు. ఇంకో మాట ముఖ్యమైనది, వర్మ ఇందాక మాట్లాడుతుంటే విన్నాను, ఏదో కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. దేశం అంటే కాంగ్రెస్ బీజేపీయే కాదు, చాలా పార్టీలు ఉన్నాయి, అన్ని కలిసి ఎగిరిపోవడం వల్ల జరిగింది. అవి ప్రధాన పార్టీలు అయితే అయిండొచ్చు, కానీ ఎంతసేపటికి కాంగ్రెస్ నెహ్రూ ఆ భజనతో సమస్యలు పక్కతో. అంటే రవి గారు ఇక్కడ ఒక విషయం అండి, అసలు ఏ ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టినట్టు ఇలా వీగిపోద్దని చెప్పి అసలు అంచనా వేయలేదా వీళ్ళు? అంత అంచనా వేయకుండా మోదీ గారు, అమిత్ షా గారు అడుగు ముందుకు వేస్తారా? అదే నేను చెప్తుంది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు సూచిస్తుంది. మోదీ ఏది ఆలోచిస్తే భారతదేశం అదే ఆలోచిస్తుంది, అందరూ అటే వెళ్తారన్న పరిస్థితి గత ఎన్నికలప్పుడే మారింది. మెజారిటీ లేకుండా ఇతరుల మీద కొంత ఆధారపడుతున్నారు. అయినా కానీ నితీష్ కుమార్ను తప్పించడం ఇట్లాంటివి జరిగాయి. కానీ ఇంకా 1-2 సార్లు ఆలోచించుకొని తప్ప అడుగు వేయలేని ఒక పరిస్థితి. ఆయన ఏమనుకుంటే అదే అన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంకా మూడోది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ప్రాథమికమైన సంప్రదింపులు కూడా జరపకుండా ఏకపక్షంగా వెళ్తాము అంటే మటుకు అది సాధ్యం కాదనే ఒక పెద్ద సంకేతంగా నిలబడుతుంది. ఇంకా చివరిది, వర్మ 2023లో చేసిన శాసనాన్ని నిన్న యాక్టివైజ్ చేశారు. అంటే ఇంతకాలం 3 ఏళ్ళు ఎవరు ఆపారు వాళ్ళను? కొన్ని ఇప్పుడు దాని ప్రకారం ఏమనండి, అందరు బలపరుస్తున్నారు కదా. బహుశా మరి అలాంటి ఆలోచన చేస్తారా, చేస్తే మద్దతు తీసుకుంటారా, అది మనం చూడాలి. అలా చేస్తే కొంత మహిళలకు అనుకూలంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అది చేస్తే, అలా కాదు మాకు పునర్విభజన పేరుతో మాకు బలం ఉన్న స్థానాలు మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటామంటే అది ఎలా కుదురుతుందండి? సో తప్పకుండా దీని వెనక ఒక ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం మంచిది కాదని అందరూ భావించబట్టే ఇలా జరిగింది. ఇది రాష్ట్రాల హక్కులకు సంబంధించి ముఖ్యమైన అంశం ఇది. కాబట్టి ఇది తప్పకుండా చాలా చారిత్రాత్మకమైన ఓటమి కింద భావించాలి. కొన్ని పశ్చిమ దేశాల్లో అయితే ఇలాంటప్పుడు వెంటనే రాజీనామా చేయాలి ఇలాంటి డిమాండ్లు కూడా వస్తుంటాయి. మన దేశంలో అది లేదు. కానీ ఓకే సార్, దీని ఎఫెక్ట్ దేశ రాజకీయాల్లో ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? అంటే తక్షణము శాసనసభ ఎన్నికలు బెంగాల్, తమిళనాడు వాటి మీద జరుగుతుంది, వాటి మీద తప్పకుండా పడుతుంది. రెండోది, మనందరినీ దెబ్బతీశారు. మీరు చూస్తే తమిళనాడులో నిరసన చాలా ఎక్కువగా ఉంది. దక్షిణాదిని దెబ్బతీయడానికి ఇది వచ్చింది అన్నది ముఖ్యమైన విషయం కదా, అక్కడ వాదనకు వచ్చింది.
కావాలంటే చివరిలో హామీ రాసిస్తానన్నారు అమిత్ షా గారు. ఉమ్, ముందే ఎందుకు మాట్లాడలేదు, ముందే ఎందుకు ఒప్పించలేదు, అదంతా కూడా కాదండి. మనం చాలా వివరంగా చర్చించాము. రాజ్యాంగము 81, 82 అధికరణలు పునర్విభజనకు జనాభాకు స్పష్టమైన కొలబద్దలు చెప్తున్నాయి. వాటన్నిటిని మార్చేసి మా ఇష్ట ప్రకారం చేస్తామంటే రేపు పొద్దున ఎవరు వచ్చి అలాగే చేస్తే ఏమవుతాయి రాజ్యాంగ నిబంధనలు? ఎస్సీ ఎస్టీల నిష్పత్తి వాళ్ళ స్థానాలు కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే జనాభాతో మీ లెక్కలు లేకుండా మారిస్తే ఇవన్నీ కలిసి పనిచేసాయి. కాబట్టి సమాజ్వాదీ పార్టీని తమ వైపు తిప్పుకుందామని వాళ్ళు ప్రయత్నం చేశారు చివరిలో. ఉమ్, అలాంటి సమాజ్వాదీ పార్టీ మారి ఉంటే ఇంకొకరిద్దరు మారేవాళ్ళేమో. కానీ అటు ఉంటుంది అనుకున్న బీఆర్ఎస్ కూడా ఇటు వచ్చినప్పుడు ఇంకా కొత్తగా ఎవరు వెళ్ళలేదు. మీరు గుర్తించండి, ఎన్డీఏ విస్తరించదు. ఇంకా ఇక్కడ ముఖ్యమైన సందేశం ఏమంటే ఒక జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆయన ఎలా కూటమి బయట నుంచి వీళ్ళు బలపరిచి ఉండొచ్చేమో, కానీ లేదా అబ్స్టైన్ అయ్యారేమో, పూర్తి వివరాలు రావాలి. కాబట్టి ఒకటే లాస్ట్లీ స్పీకింగ్, డీలిమిటేషన్ పక్కన పెట్టి ఉమెన్ రిజర్వేషన్ మీద అడుగు వేసి ఉంటే అందరు బలపరిచేవాళ్ళు. కానీ అది చేయలేదు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం దీనికోసం, దానికోసం ఇది కాదు. అందుకని ఇది శృంగభంగమే. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు మోదీ అనే కాదు, మీ ప్రభుత్వం ఉన్నా అంత ఘోరంగా ఓడిపోతే తప్పకుండా అది ఎదురు దెబ్బ కింద లెక్క. సార్ ఎన్నో దశాబ్దాల కళ తీసుకున్నారు మొదటి ఓటమి పొందాక. మీరు అది చూడండి. ఓటింగ్ పెట్టలా. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లులు సింపుల్ మెజార్టీతో నెగ్గించుకోవచ్చు అని చెప్పారు కదా. అవును. మరి ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కాదు సార్, ఇప్పుడు ఎన్నో దశాబ్దాల కళ కదా మహిళా రిజర్వేషన్ బిల్లు, మరి ఇంకంతేనా? ఎన్నో దశాబ్దాల కళను నిజం కాదు, వమ్ము చేయడానికి జరిగింది సార్. 2010లో ఆమోదం పొందితే నేను మీకు చెప్పాను, 2023 వరకు ఎందుకు ముట్టుకోలేదండి వీళ్ళు? 2014లో అధికారానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా మాటలు చెప్తారు. 2023 చివరిలో ఆమోదిస్తే 2026 వరకు ఎందుకు అమలు చేయలేదండి? 2026లో కూడా దాన్ని డీలిమిటేషన్తో ఎందుకు లింక్ చేశారండి? 2023 చట్టంలో ఉందా డీలిమిటేషన్ చేయాలని? లేదే. కాబట్టి ఏవో ఒక సాగులతో అటు ఇటు చెప్పి తమ పని నెరవేర్చుకుందాం, స్వామి కార్యం సకార్యం అని చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఇది మహిళలకు జరిగిన అన్యాయమే ఖచ్చితంగా. సో ఆ వ్యతిరేకత, ఎగ్జిస్టింగ్ పార్లమెంట్ లో ఉన్న స్థానాల్లో 3వ వంతు అమలు జరపండి ఈసారికి 2029లో. ఆ తర్వాత సీట్లు పెంచుకోవచ్చు, జనాభా లెక్కలు కూడా వస్తాయి. సార్ ఈ ఎఫెక్ట్ ఉంటుందా అండి ఎన్డీఏకి? ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయంగా, నైతికంగా ఆ దూకుడు తగ్గాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా ఇది ఒక అప్రతిహతమైనటువంటి శక్తి, ఇంకా తిరుగులేదు. అన్న నమో నమో అన్నది ఒకటేసారి కాదనేది ఒకటి తెలుస్తుంది కదా డెఫినెట్ గా. మూడోది, కొత్తగా వచ్చి చేరేవాళ్ళు ఎందుకు వచ్చినట్టు లేని భజన చేసేవాళ్ళు కొంచెం పునరాలోచనలో పడతారు కదా. అవును. ఇంకొకటి, ఏకపక్షంగా వెళ్తే ఇంకా కుదరదు అని కొంచెం గ్రహించాల్సి వస్తుంది కదా. సో ఇవన్నీ తప్పకుండా రాజకీయ ప్రభావాలు ఉంటాయి. బీజేపీ వాళ్ళకి కష్టంగా ఉండొచ్చు, కానీ తప్పకుండా ఇంత పెద్ద ఇంకా లేకపోతే ఈ కసరత్తుకు అర్థం ఏముందండి? ఇప్పుడు గెలిచి ఉంటే ఊగిపోయేవాళ్ళు, ఓడిపోతే వీగిపోయేవాళ్ళు ఒప్పుకోవాలి కదా. రైట్ సార్, ఓకే. రైట్ సార్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒకసారిగా మనం ఇక్కడ చూస్తే